వెల్కమ్ టు సోషల్ పోస్ట్ నేను నిహాల్. టెక్నికల్ అనాలిసిస్లో క్యాండిల్ స్టిక్స్ అంటే ఏంటి, ఇది ఎక్కడి నుంచి వచ్చింది, దీని గురించి మాట్లాడడానికి స్టాక్ మార్కెట్ ట్రేడర్ లలితేంద్రనాథ్ గారు ఉన్నారు. ఒకసారి మన సార్తో మనం మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. హలో సార్, ఇప్పుడు మనం క్యాండిల్ స్టిక్స్ కనుక మనం చూసుకున్నట్లయితే సో టెక్నికల్గా అది ఎక్కడి నుంచి వచ్చింది, మనం సొంతంగా మనం తయారు చేసుకున్నాం, అది ఎక్కడి నుంచి వచ్చింది, అసలు క్యాండిల్ స్టిక్స్ అంటే ఏంటి? సో క్యాండిల్ స్టిక్స్ అనేది అంటే స్టాక్ మార్కెట్ రిలేటెడ్ కాన్సెప్ట్ కాదు. సో క్యాండిల్ స్టిక్స్ అనేది ఫస్ట్ రైస్ ట్రేడింగ్ కోసం లాంగ్ బ్యాక్ జపాన్లో వాడారు. రైస్ ట్రేడింగ్ కోసం. సో అది జపాన్ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకున్నాం, అంటే ఓవరాల్ స్టాక్ మార్కెట్లో దాన్ని ఇంపోర్ట్ చేసుకున్నారు. సో ఈ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్లో రకాలు ఉంటాయి. సో అన్ని రకాల క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ కూడా ఫస్ట్ జపనీస్ నుంచే మనకు వచ్చింది. ఓకే. సో ఇప్పుడు జనరల్గా మనకి టెక్నికల్ అనాలిసిస్లో క్యాండిల్ స్టిక్స్ అంటే 2 types ఆఫ్ క్యాండిల్స్, రెడ్ క్యాండిల్, గ్రీన్ క్యాండిల్, ఇది అందరికీ తెలిసిందే. అది కాకుండా ఇంకా మనకి క్యాండిల్ స్టిక్స్కి డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యాండిల్స్ ఉంటాయి. లైక్ డోజీ అని, హ్యామర్ అని, ఇన్వర్టెడ్ హ్యామర్ అని, ఇలా రకరకాల క్యాండిల్స్ ఉంటాయి. దాంతోపాటు ఒక 2 candlesని కలిపితే ఒక ప్యాటర్న్ అవుతుంది. కొన్ని సందర్భాల్లో 3 candlesని కలిపితే ఒక ప్యాటర్న్ అవుతుంది. సో ఈ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ని బేస్ చేసుకుని కూడా ట్రేడింగ్ చేస్తారు. ఎలా సార్, ఒకసారి ఎగ్జాంపుల్ చెప్తారా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు బుల్లిష్ ఎంగల్ఫింగ్, బేరిష్ ఎంగల్ఫింగ్ అనేది ఒక ప్యాటర్న్ అనమాట. బుల్లిష్ ఎంగల్ఫింగ్ అనేది ఓకే, ఈ ప్యాటర్న్ వస్తే అక్కడి నుంచి మార్కెట్ పెరుగుతుంది అని, బేరిష్ ఎంగల్ఫింగ్ అనేది వస్తే అక్కడి నుంచి మార్కెట్ పడుతుంది అనేసి. అయితే చాలా మంది క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ నేర్చుకున్నప్పటికీ ఫెయిల్ అవుతూనే ఉంటారు. ఎందుకు ఫెయిల్ అవుతూ ఉంటారంటే మనకి క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ ఫ్రీక్వెంట్గా వస్తూనే ఉంటాయి. ఇప్పుడు బుల్లిష్ ఎంగల్ఫింగ్ అనే ఒక ప్యాటర్న్ ఉందనుకోండి, మీరు బుల్లిష్ ఎంగల్ఫింగ్ వచ్చింది కదా అని చెప్పేసి మీరు పాజిటివ్గా ఎంటర్ అవుతారు. ఓకే, బై చేద్దామని బై చేస్తారు. మీరు బై చేయగానే పైకి వెళ్ళి ఇన్వర్టెడ్ హ్యామర్ పడుతుంది. కొంచెంసేపటికే ఇన్వర్టెడ్ హ్యామర్ పడుతుంది. ఇప్పుడు నేను ఇన్వర్టెడ్ హ్యామర్ పడిందని నేను ప్రాఫిట్ బుక్ చేయాలా, కింద బుల్లిష్ ఎంగల్ఫింగ్లో ఉంది కదా అని నేను ట్రేడ్ కంటిన్యూ చేయాలా? సో ఇక్కడ బుల్లిష్ ఎంగల్ఫింగ్ ఉంది కాబట్టి కొన్నిసార్లు అది హ్యామర్ వచ్చినా సరే వెళ్ళిపోతుంది. ఇప్పుడు అక్కడ హ్యామర్ వచ్చింది కదా అని ఇంకో ట్రేడర్ ఏం చేస్తాడు, సెల్ చేస్తాడు, వాడు లాస్ అయిపోతాడు. లేదా హ్యామర్ స్ట్రాంగ్గా ఉంటే బుల్లిష్ ఎంగల్ఫింగ్ వాడు ఫెయిల్ అవుతాడు. ఇప్పుడు హ్యామర్ కరెక్టా, బుల్లిష్ ఎంగల్ఫింగ్ కరెక్టా? సో ఈ టైప్ ఆఫ్ కన్ఫ్యూజన్స్ వస్తూ ఉంటాయి. అయితే క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ ఎప్పుడూ కూడా పర్టికులర్గా రెసిస్టెన్స్ దగ్గర, సపోర్ట్ దగ్గర మాత్రమే అప్లై చేయాలి. ఓకే. ఇన్ బిట్వీన్ జర్నీలో క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ మనం అప్లై చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ ఇప్పుడు 100 రూపీస్ నుంచి ఒక 110 రూపీస్కి వెళ్ళింది. 110లో స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. మీకు అర్థమైంది, ఓకే ఇది రెసిస్టెన్స్ లెవెల్, ఇక్కడ నుంచి మార్కెట్ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంది అని. మార్కెట్ ఇక్కడ నుంచి రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంది అని మీకు అర్థమైనప్పుడు అక్కడ మీకు రివర్సల్ ప్యాటర్న్ కావాలి. అది బేరిష్ హరామీ అవ్వచ్చు, బేరిష్ ఎంగల్ఫింగ్ అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు. ఏదైనా ఒక రివర్సల్ ప్యాటర్న్ మీకు తెలియాలి. ఎక్కడ తెలియాలి? రెసిస్టెన్స్ పాయింట్లో తెలియాలి. రెసిస్టెన్స్ పాయింట్లో మీకు ఒక రివర్సల్ ప్యాటర్న్ పడితే అప్పుడు మీరు ఆ ప్యాటర్న్ని స్టాప్ లాస్ పెట్టేసుకొని మీరు ఎంట్రీ తీసుకోవచ్చు. అదేవిధంగా సపోర్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీకు కావాల్సింది ఏంటి? ఓకే, సపోర్ట్ నుంచి మార్కెట్ పైకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఓకే, ఈ సపోర్ట్ నుంచి పైకి వస్తున్నప్పుడు సపోర్ట్ దగ్గర మనకి పాజిటివ్ ప్యాటర్న్ కావాలి. అది బుల్లిష్ ఎంగల్ఫింగ్ కానీ, బుల్లిష్ హరామీ కానీ, ఏదన్నా కానివ్వండి, అక్కడ మీకు ఒక పాజిటివ్ ప్యాటర్న్ కావాలి. ఎప్పుడైతే మీకు ఆ పాజిటివ్ ప్యాటర్న్ సపోర్ట్ దగ్గర దొరుకుతుందో అప్పుడు ఆ ప్యాటర్న్ స్టాప్ లాస్ పెట్టి మళ్ళీ మనం ట్రేడ్ అనేది తీసుకోవచ్చు. ఇంకా ఇన్ బిట్వీన్ ఎన్ని ప్యాటర్న్స్ పడినా మనం లెక్క చేయకూడదు. ఇన్ బిట్వీన్ ఎన్ని ప్యాటర్న్స్ పడినా మన టార్గెట్ వచ్చే వరకు కూడా మనం ఆ ట్రేడ్ని అలానే కొనసాగించవచ్చు. ఇలా కాకుండా ఈ ప్యాటర్న్స్ ఏంటంటే ఎక్కడంటే అక్కడ ఫ్రీక్వెంట్గా చాలా వస్తూ ఉంటాయి. రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ దగ్గర తప్ప మీరు ఇంకా ఇన్ బిట్వీన్ ఎక్కడన్నా ప్యాటర్న్స్ ఫాలో అయ్యారనుకోండి, బుల్లిష్ ప్యాటర్న్ వచ్చి బేరిష్కి వెళ్ళిపోతుంది, బేరిష్ ప్యాటర్న్ వచ్చి బుల్లిష్కి వెళ్ళిపోతుంది. సో ఓవరాల్గా క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ ఫెయిల్ అయిపోతున్నాయి అనుకుంటాం. క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ ఫెయిల్ అవ్వవు. దాన్ని ఎక్కడ వాడాలో అక్కడ వాడితే కరెక్ట్ రిజల్ట్ ఇస్తాయి. ఓకే సార్, కానీ కొంతమంది ఏదైతే క్యాండిల్స్ అయితే బుల్లిష్ని బుల్లిష్ చేస్తారు కదా సార్, సో వాళ్ళు అక్కడ కన్ఫ్యూజ్ అయినట్లయితే అక్కడ వాళ్ళు చేసేది మొత్తం డబ్బు లాసే కదా సార్? మరి అంతే కదా. సో వాళ్ళు అనుకున్నది ఫెయిల్ అయితే లాస్ అయిపోతారు కదా. అవును. స్టాప్ లాస్ పెడితే ఓకే, అవును. స్టాప్ లాస్ పెట్టకపోతే హెవీ లాస్లోకి వెళ్ళిపోతారు. ఓకే సార్, నెక్స్ట్ ఇప్పుడు మూవింగ్ యావరేజ్ అంటే ఏంటి సార్? ఇప్పుడు మనం టెక్నికల్గా మనం చూసుకున్నట్లయితే సో మూవింగ్ యావరేజ్ అనేది కూడా ఒక ఇండికేటర్. అయితే మూవింగ్ యావరేజెస్ అనేవి రకరకాలు ఉంటాయి. సింపుల్ మూవింగ్ యావరేజ్, ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్, వెయిటెడ్ మూవింగ్ యావరేజ్, వాల్యూమ్ వెయిటెడ్ మూవింగ్ యావరేజ్, ఇలా రకరకాల మూవింగ్ యావరేజ్ ఉంటాయి. అయితే ఎక్కువ ట్రేడర్స్ వాడేది సింపుల్ మూవింగ్ యావరేజ్, ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్. మళ్ళీ ఈ రెండిట్లో కూడా ఇంకా ఎక్కువ మంది వాడేది ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ వాడతారు. ఓకే. మళ్ళీ ఈ మూవింగ్ యావరేజెస్లో నంబర్స్ ఉంటాయి. ఓకే. బాగా ఫెమిలియర్ నెంబర్స్ ఏంటి అంటే 20, 50, 100, 200. సో ఈ 4 మూవింగ్ యావరేజెస్ వాడతారు.
సో ఓవరాల్గా ఎప్పుడు కూడా మార్కెట్ అనేది 200 మూవింగ్ యావరేజ్ కన్నా పైన ట్రేడ్ అవుతుంది అనుకోండి, అది పాజిటివ్ మార్కెట్. 200 మూవింగ్ యావరేజ్ కన్నా కింద ట్రేడ్ అవుతుంటే నెగిటివ్ మార్కెట్. ఇది ఫస్ట్ బ్లైండ్ రూల్ అనమాట. 200 మూవింగ్ యావరేజ్ కన్నా పైన ఉంటే పాజిటివ్ మార్కెట్, కింద ఉంటే నెగిటివ్ మార్కెట్. అయితే మీరు ఎప్పుడు మీకు ఇది పాజిటివ్ నెగిటివ్ పర్ఫెక్ట్గా వస్తుంది, కరెక్ట్గా మీకు 200 మూవింగ్ యావరేజ్ దగ్గర మార్కెట్ స్టార్టింగ్లో ఉండాలి, ఐదర్ అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ. అప్పుడు మీకు ప్రాఫిట్ అవుతుంది. ఎవ్రీ టైం మీకు 200 మూవింగ్ యావరేజ్ దగ్గర మార్కెట్ ఉండదు. అది ఉన్నప్పుడే మీకు 200 మూవింగ్ యావరేజ్ దగ్గర కొంటేనే మీరు ప్రాఫిట్లో ఉంటారు. 200 మూవింగ్ యావరేజ్ కన్నా పైన ఉందని చెప్పి ఎక్కడో ఆకాశంలో ఉన్న స్టాక్ మీరు బై చేశారనుకోండి, అది కింద పడింది అనుకోండి, ఫెయిల్ అయిపోతారు. ఏ మూవింగ్ యావరేజ్ కి, ప్రతి ఒక్క మూవింగ్ యావరేజ్ కి స్ట్రెంగ్త్ వీక్నెస్ ఉంటుంది. ఏ మూవింగ్ యావరేజ్ ని బేస్ చేసుకుని మీరు ట్రేడింగ్ చేయాలన్నా ప్రైస్ ఆ మూవింగ్ యావరేజ్ ని ఫ్రెష్ గా క్రాస్ అవుతూ ఉండాలి, ఐదర్ అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ. అప్పుడు మాత్రమే మూవింగ్ యావరేజ్ మీకు బాగా హెల్ప్ అవుతుంది, లేకపోతే హెల్ప్ అవ్వదు. హెల్ప్ అవ్వదు. ఇప్పుడు 200 మూవింగ్ యావరేజ్ దగ్గర జనరల్ గా 200 మూవింగ్ యావరేజ్ దగ్గర ఒకసారి పైకి కానీ కిందకి కానీ వెళ్ళింది అనుకోండి, మళ్ళీ రివర్స్ అవడానికి చాలా టైం పడుతుంది. ఎంత టైం పట్టొచ్చు అంటారా? అది డిపెండ్స్, వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న టైం ఫ్రేమ్ ని బట్టి డిసైడ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు 100 రూపీస్ స్టాక్ ఏదైనా తీసుకొని, ఓకే 200 మూవింగ్ యావరేజ్ కన్నా పైన ఉందని చెప్పేసి మీరు 100 రూపీస్లో కొన్నారు. కొన్న తర్వాత అది ఒక 120-130 రూపీస్కి వెళ్ళింది. మీరు ఇప్పుడు వేరే వాళ్ళకి సజెషన్ ఇచ్చారు, అరే నేను 200 మూవింగ్ యావరేజ్ కన్నా పైన ఉందని కొనుక్కున్నాను 100 రూపీస్లో, ఇప్పుడు అది 130లో ట్రేడ్ అవుతుంది, నాకు చాలా ప్రాఫిట్ వచ్చిందని మీరు చెప్తారు. పాపం వాడేం చేస్తాడు, మిమ్మల్ని నమ్మి వాడు 130లో కొంటాడు. పెరిగిన స్టాకు 200 మూవింగ్ యావరేజ్ కన్నా పైకి వెళ్ళిన స్టాక్ మళ్ళీ ఏదో ఒక టైంలో 200 మూవింగ్ యావరేజ్ కన్నా కిందకి రావాలిగా. కిందకి రావాలంటే మరి అది 130 నుంచి జర్నీ చేసుకుంటూ రావాలి కదా. మీరు చెప్పగానే వాడు ఎవడో 130లో కొంటాడు, వాడు అక్కడి నుంచి కొన దగ్గర నుంచి అది తగ్గిపోతూ ఉంటుంది. తగ్గిపోయి అది 110లోనో 115లోనో మళ్ళీ 200 మూవింగ్ యావరేజ్ కింద క్రాస్ చేసింది అనుకోండి, మళ్ళీ అప్పుడప్పుడే 130కి కూడా రాదు, కనీసం కొన్న ప్రైస్కి కూడా రాదు. సో కరెక్ట్గా మూవింగ్ యావరేజ్ని ఎక్కడ వాడాలి అంటే, మూవింగ్ యావరేజ్ దగ్గర మీరు ఏ మూవింగ్ యావరేజ్ అయినా తీసుకోండి, 20, 50, 100, 200 మీరు ఏదైనా తీసుకోండి. ఆ మూవింగ్ యావరేజ్ దగ్గర క్రాస్ అవుతున్నప్పుడు, ప్రైస్ క్రాస్ అవుతున్నప్పుడు మాత్రమే మీరు దాన్ని ఎంట్రీస్ అనేవి తీసుకోవాలి, లేకపోతే ఇంకా పోయినట్టే. ఓకే. సో థ్యాంక్ యూ సార్, మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థ్యాంక్ యూ.